తింటున్న మహి జమున గారి చేతిలో గరిట తీసుకుని మామగారికి తండ్రికి వడ్డిస్తున్న వైష్ణవిని చూసి, మరి నేను మీ అల్లుడని మీ అమ్మాయితో చెప్పలేదా మామగారు అన్నాడు. వదిలేట్టు లేడుగా అని సుబ్రహ్మణ్యం గారికి సైగ చేసింది చెప్పొద్దని. ఏం చెప్పాలో తెలియక ఆయన తికమక పడుతుంటే, ఇట్స్ ఓకే, నా భార్యకు మెమరీ నేను గుర్తు చేస్తాను, మీరిక భయపడకండి అని అభయం ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే మిగతా వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుతూ డిన్నర్ కంప్లీట్ చేశారు. వైష్ణవి ప్లేట్స్ తీస్తుంటే పని వాళ్ళు ఉన్నారు, నువ్వు తిను వైష్ణవి అంది జమున. అందరూ హాల్లో కూర్చోవడం చూస్తూ పర్వాలేదు అత్తయ్య అని మహి తిన్న ప్లేట్లోనే ఫుడ్ పెట్టుకుని కూర్చుంది. దూరంగా చందనతో మాట్లాడుతున్న మహిధర్ వైష్ణవిని చూస్తున్నాడు. ఆమె చేష్టలకి అతని పెదవులు అందంగా విచ్చుకోగా తింటూ ఓరగా చూసింది వైష్ణవి. కోడల పనికి చిన్నగా నవ్వుకున్నారు జమున గారు. వైష్ణవికి గతం గుర్తు ఉండే కావాలని ఇలా మాట్లాడుతుంది అని మహీకి తెలుసు. అంతటి బిజినెస్ మ్యాన్ అయిన మహిధర్ తను మెమరీ లాస్ అయ్యింది అంటే నమ్మేస్తాడని వైష్ణవి మాత్రం ఎందుకు అనుకుంటుంది? కానీ ఆ నేపంతో అతన్ని దూరం ఉంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని దూరం చేయాలి అనుకుంటుంది. ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు మహి ప్రేమకు ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. బట్ మహీకి కావాల్సింది వైష్ణవి, తన ప్రెజెన్స్ తప్ప గతం కాదుగా. అయినా తనని నమ్మినట్లు యాక్ట్ చేస్తూ ఏడిపించడానికి దొరికిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటున్నాడు. మహి చందనతో మాట్లాడుతూ, మీ అక్క మెమరీ మర్చిపోయి నన్ను సరిగా చూసుకోవడం లేదురా బుజ్జి, ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు ఇన్నోసెంట్గా. మహిని చూసిన కొద్ది సమయంలో చేసుకున్న కాస్త పరిచయంలోనే మంచి అభిప్రాయం ఉంది చందనకి. అంత డబ్బు ఆస్తి ఉండి కూడా తమలాంటి కుటుంబంలోని అమ్మాయిని నచ్చి చేసుకున్నాడు. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా తన అక్క కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడే అక్క కోసం కరెక్ట్ పార్ట్నర్ దొరికాడు అని హ్యాపీ ఫీల్ అయింది. కానీ ఇక్కడికి వచ్చాక అక్క అతి తెలివి ఉపయోగించి గతం మర్చిపోయానని ఫిట్టింగ్ పెట్టేసరికి అవాక్ అయ్యింది. ఎలాగైనా అక్క బావ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఆ సంతోషం లేదంటే బాధగా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం బావా అడుగుతున్న చందన ఫేస్లో కంగారు, అక్క మీద బెంగ కనబడ్డాయి అతనికి. చిన్నగా నవ్వి, మీ అక్క నా మాట వినాలి, నాతో హ్యాపీగా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావా అన్నాడు. తప్పకుండా బావా అంది సంబరంగా, చెప్పాలంటే ఆనందంగా. మహిధర్ తన ప్లాన్ చెప్పి, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా సైలెంట్గా ఉండు సరేనా అన్నాడు. డన్ బావా అంది. వైషు, నాకే టోపీ పెట్టాలని చూస్తావా, నేనెత్తిన పెడతా చూడు టోపీ అని నవ్వుకుంటూ, మీ అక్క భయపడినా నువ్వు ధైర్యంగా ఇంటికి వచ్చావు చూడు, నీకే కానీ మీ అక్క అంత ఏజ్ ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని మరదలా. కానీ చిన్న బుజ్జిదాని అనడంతో పొరబోయింది వైషుకి. తల తట్టుకుంటూ నీళ్లు తాగి గుర్రుగా చూసింది. చందన సిగ్గుపడి నవ్వుతుంటే, అరే వా, నవ్వితే మీ అక్క కంటే బాగున్నావు, చా గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందిగా అని నవ్వుతుంటే ప్లేట్స్ తీసి సింక్లో వేసి వెళ్ళిపోయింది గదిలోకి. బావా అక్కకి కోపం వచ్చినట్లు ఉంది. కోపం వచ్చింది అంటే మెమరీ లాస్ అవ్వలేదు అనే కదా అనడంతో లాస్ట్ మెట్టు మీద ఉన్న వైష్ణవి గతిక్కుమంది. దేవుడా, కాలుకేస్తే వేలికి, వేలికేస్తే మెడకి వేసేలా ఉన్నాడుగా నా మొగుడు, కనీసం కోపం కూడా చూపించలేకపోతున్నా అని నీరసంగా గదిలోకి వచ్చింది. విశాలంగా ఉన్న గదిలో మహారాజులా దర్జాగా ఉంది. టేక్ వుడ్ కింగ్ సైజ్ బెడ్. బాల్కనీలోకి వెళ్ళింది. హాయిగా గాలి వీస్తుంటే వెనుక నుంచి తన నడుముని చుట్టుకున్న రెండు చేతులు విడిపించుకుని, అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడకండి అంటున్న తనని ముందుకు తిప్పుకొని, ముద్దుకి ఓకే అన్నాక టచెస్కి ఏంటి నీ ఓవర్ యాక్షన్, అది నా ఇష్టం అంటూ లోనికి వచ్చి మెడిసిన్ తీసి ఏవో అడిగి వాటర్ బాటిల్ ఇచ్చింది. వీటి కోసమే అన్నిటికీ రెడీ అయ్యావా టీషర్ట్ తీస్తూ అడుగుతుంటే, మీరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ నా కోసం ఇంత చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూసుకోవడం నా కర్తవ్యం, బాధ్యత. సూటిగా చూస్తున్న మహి చూపులకి జడిసి, మందులు ఇచ్చాక నేను సోఫాలో పడుకుంటాను అంది. పెళ్ళానివి అయితే పక్క పంచుకుంటూ పక్కనే పడుకోవచ్చు, పిఏ అయితే సోఫాలో, కానీ ప్రజెంట్ నువ్వు ఈ రెండు కాదు కాబట్టి కింద పడుకో అని చాపా దుప్పటి దిండు వైష్ణవి మొహం మీద విసిరేశాడు. బండమొహముడు అని తిట్టుకుంటూ చాప పరుచుకొని కింద పడుకుంది. ఆమె పైన బెడ్ మీద కార్నర్కి వచ్చిన మహి బుగ్గ కింద చెయ్యి పెట్టుకొని చూస్తూ, ఇబ్బందిగా ఉంటే పైకి రావచ్చు, బట్ నేనేం చేసినా సైలెంట్గా ఉండాలి అని ఆఫర్ ఇచ్చాడు.
నాకేం ఇబ్బంది లేదు అని పక్కకి తిరిగి పడుకుంది. తిక్కలని చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్ సైడ్ కాస్త జరిగి సన్నని గీతలా మెరుస్తున్న నున్నని నడుము మడత చూస్తూ వేలితో మెల్లిగా నిమిరాడు. భయపడి లేచి కూర్చుంది. ఏమైంది? నడుము మీద ఏదో పాకిందని చెప్పి ఇక్కడ కాక్రోచెస్ ఉన్నాయా అంది మొహం అదువులా పెట్టుకొని. ఓ బోలెడు అన్నాడు నవ్వు దాచుకుంటూ. ఏంటి అని కళ్ళు తాలేసి, అవంటే నాకు అలర్జీ, ప్లీజ్ నిజం చెప్పు. అదే చెప్పా కదా ఉన్నాయని, కావాలంటే వెతుకు కనపడతాయేమో. చిచి, వాటిని కోరి చూడాలని ఎవరు అనుకుంటారు అని మరోసారి అన్నీ దులిపి విదిలించి పడుకుంది. నిద్రపోయిందని కన్ఫామ్ అయ్యాక చెయ్యిని మెల్లిగా కిందకి దించి నడుము తాకబోతే చుర్రుమంది. ఆ రాక్షసి, ఎందుకే గిచ్చేశావు? లేకపోతే ముద్దు పెట్టుకోవాలా? ఏం చేస్తున్నావు? సైలెంట్గా పడుకో, పైకి రా, అలాగే పడుకుంటా అని కన్ను కొట్టాడు. రాను అంటూ పక్కకి తిరిగి పడుకునే లోపు పవర్ పోయింది. అయ్యో అదేంటి కరెంట్ పోయింది, నాకు చీకటి అంటే చిరాకు అని టెర్రస్కు ఎలా వెళ్ళాలి అంది. ఇది మీ ఇల్లా? టెర్రస్ టవర్స్ ఉండను, నోరు మూసుకొని పడుకో అని గదిమాడు. అయితే మా ఇంటికి వెళ్ళిపోతాను అంది. ఒక్కసారిగా తన మీద పడిన భారానికి ఉక్కిరి బిక్కిరి అయితే వెన్ను నిమురుతున్న మునివేళ్ల స్పర్శకి గొంతు ఎండిపోతుంది. ఇంటికి వెళ్తావా? అయితే నేను తీసుకెళ్తా అని వైష్ణవిని పైకి లిఫ్ట్ చేసి టెర్రస్ మీదకి తీసుకెళ్లాడు. ఏది సక్రమంగా చెప్పే అలవాటు లేదా మహానుభావ నీకని చిరుకోపంగా అంటున్నా. ఆమె మాట మినుకు మినుకుమంటున్న మినుగురు పురుగులు వెలుతురును చూడగానే ఆగిపోయింది. ఆ ముందు 2 రోజుల నుంచి చినుకులు పడి గంట ముందే తెరిపి ఇవ్వడంతో వెచ్చదనానికి చెట్ల నుంచి బయటకు వచ్చిన వాటి వెలుగుతో మెరుస్తూ చూసేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్న ఆ చిట్టి చిట్టి పురుగులు ఎంతో అందంగా కనిపించాయి. వావ్, ఇట్స్ అమేజింగ్ అంటూ చేతులు చాచి వాటిని పట్టుకోవడానికి చూస్తుంటే ఆమె చేతులు పెనవేసి భుజం మీద గడ్డం నిలిపి, నీ చెల్లి నీకంటే బాగుంది తెలుసా అన్నాడు తుంటరిగా. ఎంత చెల్లి అయినా భర్తగా తననే పొగడాలి అనుకునే సగటు ఇండియా, అందులో తెలుగు అమ్మాయి కదా తను. మహిని గుర్రుగా చూసింది. ఏమైంది అడుగుతూ ఆమె నడుమును చుట్టేశాడు. ఏం లేదంటున్నా ఆమె మొహంలో అలక జలసి ఏకకాలంలో కనబడుతుంటే నవ్వుతున్నాడు చిన్నగా. నీకు కోపం వస్తుందంటే యూ ఫీల్ జలస్ రైట్ అనగానే అదేం లేదు అంది మూతి ముడిచి. అయితే వెళ్ళి దాన్నే ముద్దు పెట్టుకోవచ్చుగా, నన్నెందుకు కిస్ చేశారని దూరం జరిపి దూరంగా వెళ్ళి నిల్చుంది. నీ అంత ఏజ్ ఉంటే అదే చేసి ఉండేవాణ్ణి, మిస్ అయ్యాను అన్నాడు అమాయకంగా ఫేస్ పెడుతూ. లోపల జలస్తో ఆమె హార్ట్ డీప్ ఫ్రై అయిపోతుంటే నడుము ఊపుకుంటూ వెళ్తున్న తన చెయ్యి పట్టి కౌగిట్లోకి తీసుకుని, ఎందుకే ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అన్నాడు ముంగురులు సవరిస్తూ. నేనెందుకు అవుతా? నిజమేలే, నీ మొగుడు అనుకుంటే అయ్యేదానివి, కానీ నేను జస్ట్ నీ బాస్ని కదా, అవసరం లేదనుకుంటున్నావు అని కిందకు వెళ్ళాడు. పళ్ళు కొరుకుతూ వెళ్ళింది కిందకు. ఆమె చాప మీద పడుకుంది. గంట అయినా పిలవలేదు మహి. అతని కోసం ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్న అరగంటకి ఆమె నిద్రలోకి జారుకుంటే ఆమె పక్కనే పడుకుని నడుం చుట్టేసి హాయిగా నిద్రపోయాడు. అతని స్పర్శకి ముడుచుకున్న కనుబొమ్మలు విచ్చుకొని ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంది. మహిధర్ లేచేసరికి లేదు వైష్ణవి. రాక్షసి వెళ్ళిపోయినట్టుందని తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. బయటకు వచ్చిన అతన్ని ఎదురుగా కాఫీ కప్తో ఉంది చందన. ఏంటి బుజ్జి, పొద్దున్నే బావ దర్శనం కోసం వచ్చావా అని నవ్వుతూ కప్పు అందుకున్నాడు. అది బావా, ఇంకా డైలీ నీకు కాఫీ ఫుడ్ అన్నీ నేనే చూసుకోవాలని అక్క చెప్పింది అంది నీరసంగా మొహం పెట్టుకొని. దీనికి బాగా కాలినట్టు ఉందని అనుకుంటూ నువ్వేం ఫీల్ కాకు, నేను చూసుకుంటా అని తనని పంపించేశాడు. రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ చుడిదార్లో ఉంది. పొద్దున్నే అగరొత్తుల ధూపంతో ఇల్లంతా నిండిపోతే చాలా రోజుల తర్వాత ఇంట్లో ప్రశాంతమైన ఫీలింగ్. తన తల్లిదండ్రి మొహంలో అందమైన నవ్వు. ఆ నవ్వుకి కారణం ఎదురుగా పుత్తడి బొమ్మలా ఉన్న వైష్ణవి. చూస్తూ వెళ్ళి కూర్చున్నాడు. వాటర్ పోస్తూ అప్పుడే చూసింది అతన్ని. బ్రౌన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్లో మోచేయి వరకు స్లీవ్స్ ఫోల్డ్ చేసి పిచ్చ హాట్గా ఉన్నాడు. ముందు అడ్మైరింగ్గా చూసిన వెంటనే అదేంటి ఆఫీస్కి వెళ్తున్నాడా, రెడీ అయ్యాడు అని టిఫిన్ పెడుతూ ఎక్కడికి సార్, రెడీ అయ్యారు అంది మెల్లిగా గుసగుసగా చెవిలో. అదేదో సీక్రెట్లా, ఇలా అడగకపోతే నార్మల్గా అడగచ్చుగా, మనమేదో రొమాన్స్ మాట్లాడుతున్నామని అందరూ తెగ సిగ్గుపడుతున్నారు అన్నాడు. అలాగైనా వాళ్ళు హ్యాపీ కదా, వదిలేయి అని చెప్పు. ఎక్కడికి టిప్ టాప్గా రెడీ అయ్యావు అంది ఒకంత జలసిగా.
ఆమె వడ్డిస్తుంటే ఆపేస్తూ బుజ్జి ఇడ్లీ వద్దు పూరి కావాలి అన్నాడు. అంతే, బావ ఆజ్ఞ మేరకు పక్కనే ఉన్న బౌల్లో పూరి ప్లేట్లో పెట్టి ఆలు కర్రీ కూడా తనే వడ్డించింది. బిక్కమొహంతో చూస్తూ నిల్చుండిపోయిన వైష్ణవిని చూస్తూ పూరి చాలా బాగుంది, ఎవరు చేశారు అనగానే నేనే చేశాను అల్లుడు గారు అని తన చేతి వంట అల్లుడు మెచ్చుకోవడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది ప్రసన్న. నిజమా, మీ చేతి వంట అదూర్ సత్తగారు అని కితాబు ఇచ్చి ప్రతిరోజు మీ చేతి వంటతోనే డే స్టార్ట్ అవ్వాలి అన్నాడు. తప్పకుండా బాబు అని ఇంకో పూరి వేసి తినండి అంది సంతోషంగా. వైష్ణవి మూతి బిగించడం ఎంజాయ్ చేస్తూనే చాలు అనుకున్న పుష్టిగా తిని చెయ్యి కడుక్కొని లేచిన మహీకి వైష్ణవి నాప్కిన్ ఇస్తుంటే తీసుకోకుండా చందన ఇచ్చిన హ్యాండ్ టవల్తో చేతులు తుడుచుకోవడం చూస్తూ మొహం గంటు పెట్టుకుంది. ఇలాగే అవ్వాలి నీకని పెదవి చాటున నవ్వు దాస్తూ హాల్లో ఉన్న వాళ్ళ నాన్నగారి ముందుకెళ్ళి డాడీ నేను ఆఫీస్కి వెళ్తున్నా అన్నాడు. అప్పటి వరకు ఆఫీస్కి కాదేమో అనుకుంది. అదేంటి యాక్సిడెంట్ చేయించిన వాడిని పట్టుకోకుండా ఆఫీస్ అంటాడు ఈ మనిషి అనుకున్న తన మహిదర్ ఆఫీస్ రూమ్కి వెళ్తుంటే వెనకే వెళ్ళింది వేగంగా. ఆమె వెళ్లేలోపు లోనికి రానివ్వకుండా డోర్ తడేళ్ళ వేయడంతో ముక్కు చట్నీ అయ్యింది. రే శాడిస్ట్ సచ్చినోడా తలుపు తీ అని కారం తిన్న కోతిలా అరుస్తున్న ఆమెని మెడపట్టి లోనికి లాగి తలుపుకి అదిమి ఏంటే ఏమన్నావు అన్నాడు ఎర్రని కళ్ళతో. లేకపోతే అలా మొహం మీదే తలుపేశావేంటి, నా ముక్కు పచ్చడి అయ్యింది అరుస్తున్న ఆమె ముక్కు అప్పటికే ఎర్రగా కందడం చూస్తూ సో వాట్ అన్నాడు రెక్లెస్గా. సో వాట్ లేదు, సోమ్ ప్యాకెట్ లేదు, నా ముక్కుకి దెబ్బ తగిలింది అని ఏడుపు మొహం పెట్టింది. అయితే పోయి మందు రాసుకోపో, నిన్న ఈ ముక్కుకి తమరు పడి పడి ముద్దులు పెట్టారు మర్చిపోయారా, అరే నిన్నటి విషయం గుర్తుందా నీకు అని కళ్ళు ఎగరేశాడు. దొరికిపోయా అని పన్నీగా చూస్తూ నిన్నటిది అంటే 24 అవర్స్ అవ్వలేదు కదా అని టైం చూసి ఇంకా చాలా టైం ఉంది అందుకే గుర్తు ఉందని ఇంటెలిజెంట్గా చెప్తున్న ఆమె వీపు బాధాలని ఉన్న కోపం అనుస్తూ శాడిస్ట్ ఎవడే అన్నాడు మొహం చిట్లించి. నువ్వే, తోలు తీస్తా ఎక్కువ వాగితే, నా వెనక ఎందుకు పడుతున్నావు. అప్పుడు గుర్తొచ్చింది తను వచ్చిన పని ఏంటని. అదే ఇప్పుడు తమరు ఆఫీస్కి వెళ్తున్నారా, ఏ వెళ్ళకుండా నా బుజ్జి మరదల దగ్గర లంచ్ కూడా తినిపించుకోవాలా వెటకారంగా అన్న కోపంగా చూస్తున్నాడు తల బాదుకొని. అంటే మరి మీరు మా చెల్లిని ఎక్కువ లైక్ చేస్తున్నారు కదా, అందుకే దాని చేత్తో అన్నీ ఇప్పిస్తే మీరు హ్యాపీ అవుతారని బాస్ అంటున్న ఆమె తల మీద మొట్టి ఓవర్ యాక్షన్ చేయకుండా విషయం చెప్తావా బయటకు పోతావా. చెప్తా అని. అదే మరి మీరు ఆఫీస్కి వెళ్తే జైల్లో ఖైదీగా ఉండాల్సిన వాడిని ఎవరు పట్టుకుంటారు అని. వాడిని ఎక్కడ ఎప్పుడు ఎలా పట్టుకోవాలి నాకు తెలుసు, ఉచిత సలహా ఇవ్వకుండా పో. అది కాదు, వాడలా బయట తిరిగితే మీ ప్రాణానికి ప్రమాదం కదా. చెప్తున్న ఆమె మాటల్లో భయం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏమైంది, నా పెళ్ళాం కోసం ఇంత పడి వస్తే దాని బుర్రకి డ్యామేజ్ అయ్యి మెమరీ మూసి నదిలోకి పోయిందని తెలిసి బతికి ఏం చేయాలి అంటున్న అతడి నోటి మీద చెయ్యి పెట్టి ప్లీజ్ అలా అనద్దు అంది. అప్పటికే నీళ్లు నిండిన కళ్ళతో తనని వాల్కి లాక్ చేసి ఇరువైపులా చేతులు ఉంచి నాకేమైనా అయితే నీకేంటి అడిగాడు కళ్ళలోకి చూస్తూ. మాట్లాడకుండా మోహన్ తిప్పేసి ప్లీజ్ మీరు ఒక్కరే వెళ్ళకండి, పోలీసుల హెల్ప్ తీసుకోండి, మీకేమైనా అయితే అమ్మా నాన్న అందరూ బాధపడతారు, నీకు పరకలేదుగా అనగానే ఉరిమి చూస్తూ మహి చొక్కా పట్టుకొని ముందుకు లాగి ఇద్దరి పెదవులు కలిపేసింది. మహి పిచ్చ షాక్లో ఉన్నాడు. అతన్ని కుదుళ్లలోకి వేళ్లు చొప్పించి ముద్దు పెడుతున్న ఆమె నడుము మీద మహి చెయ్యి నాట్యం ఆడుతుంటే ఆమె మనసంతా తుల్లింతలు. 3 నిమిషాల ముచ్చటైన ముద్దులో ఇద్దరి ఆదరాలు చేసిన సయ్యాటకి గుర్తుగా వైష్ణవి కింద పెదవి ఘాటు పడితే మహి జుట్టు అంతా చెదిరిపోయింది. పెదవి తుడుచుకుంటూ ఈ సడన్ స్వీట్ ఎందుకు ఇచ్చినట్టు అతని చూపులు చూటిగా గుండెల్లో దిగుతుంటే మెడిసిన్ ఇస్తే నేనేం చెప్పినా చేస్తారని అంది తల పూర్తిగా కిందకి వాల్చేసి. ఇప్పటి వరకు దయ్యంలా అరిచావు కదే, ఇంతలో ఈ సిగ్గేంటని పైకి లాక్కుని మెడ వంపులో మొహం దాచుకున్నాడు. ముద్దు వల్ల ఆమెలో సిగ్గు బిడియం పుడితే అతని ఒంట్లో మాత్రం రసాయనిక చర్య ఆరంభమైంది. అది తగ్గడానికే కష్టపడుతున్నాడు. ఆఫీస్కి వద్దు మహి అతని తల నిమురుతూ మృదువుగా చెప్పింది. వెళ్ళాలి బేబీ, డాడీకి నా వల్ల రెస్ట్ లేకుండా పోయింది, కొన్ని డేస్ తప్పదు, నీ హెల్త్ కూడా ఇంకా క్యూర్ అవ్వలేదు చెప్తున్న ఆమె గుండె మీద తలవాల్చి అయితే నువ్వు కూడా రా, నన్ను చూసుకోవచ్చు, వస్తాను వెళ్దాం పద. తలెత్తి ఆమెను చూస్తూ నాకేమైనా అయితే పక్కనే ఉండి కాపాడుకోవడానికా అని నవ్వాడు.
అలాంటిదే జరిగితే నా ప్రాణం పోయినా సరే నిన్ను నేను కాపాడుకుంటాను. ఆమె పెదాలు గాఢంగా ముడేసి, ఇడియట్, ఇంకోసారి ఇలా వాగితే వాయిదీస్తా అని కొరికేశాడు పెదవిని. మహి కొరకడంతో గింజుకుంటున్న వైష్ణవి నడుం నలిపేసి పెదవి చిరేసి కందిన ముక్కు మీద చిరుముద్దు అద్ది పైకి లేచాడు. అల్లకల్లోలం చేసిన అతన్ని గుర్రుగా చూస్తూ లేచి డ్రెస్ సర్దుకుంది. అతను తిన్నాక మెడిసిన్ వేసుకోలేదు అని గుర్తొచ్చి పరుగున పైకి గదిలోకి వెళ్ళి టాబ్లెట్ తీసుకువచ్చేసరికి హాల్లోకి వచ్చాడు మహి తన ల్యాపీ బ్యాగ్ తీసుకొని. వైష్ణవి వాటర్ మెడిసిన్ ఇస్తుంటే బుజ్జి అన్నాడు. వైషుకి హరికాలలోకి జలసి పాకింది. ఎగేసుకుంటూ వస్తున్న చందనాని నువ్వు ఆగు అని అందరూ చూస్తుండగానే మహిని నెట్టుకుంటూ మళ్ళీ రూమ్లోకి తోసి తలుపేసి ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని ఎగిరింది. హూ ఆర్ యూ అన్నాడు పిచ్చి యాటిట్యూడ్తో. మౌత్ ఓపెన్ చేసింది. పెదవంచున నవ్వు దాచి తన నడుము పట్టి మీదకి లాక్కొని ఇంకోసారి అతి తెలివి వాడితే తోలు తీస్తా. మార్నింగ్ టీ నుంచి నైట్ మిల్క్ వరకు నీ చేతితోనే కావాలి, అర్థమైందా అన్నాడు సూటిగా చూస్తూ. అని తల ఊపింది చిన్నగా. గుడ్ అని తనిచ్చిన మెడిసిన్ వేసుకుని 10 మినిట్స్లో రెడీ అయ్యిరా, టైం అవుతుంది అనడంతో రాకెట్లా రివ్వును పరిగెత్తింది పైకి. తనని నవ్వుతూ చూస్తూ వచ్చిన మహిని చూసి ఇప్పుడు నువ్వు ఆఫీస్కి ఎందుకు మహి, నేను వెళ్తాను కదా, నువ్వు రెస్ట్ తీసుకో, చాలా అలసిపోయావు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనునయనంగా చెప్పారు జయదేవ్ గారు. అది నా దగ్గర ఉంటే అదే పెద్ద మెడిసిన్ డాడీ, మీరు మామయ్య వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి, మీరు కూడా అలసిపోయారుగా ఈ మధ్య, నేనేం ఎక్కువ స్ట్రెస్ అవ్వనులే, వైష్ణవి ఉంది కదా అంటుండగానే గల్లుమంటున్న మువ్వల సవ్వడికి తల తిప్పి చూశాడు. మెరూన్ కలర్ లంగా ఓణిలో ముద్ద మందారంలా కిందకి వస్తుంది. 2 నిమిషాలు కళ్ళని ఆమె మీద ప్రీజ్ చేసేశాడు. రాక్షసి ఇలా టెంప్ట్ చేసి చంపుతుంది, రావే ఆఫీస్లో చెప్తా నీ పని అని పళ్ళు పడవడా నూరుతూ ఇంట్లో వాళ్ళకు బాయ్ చెప్పి కార్ కీస్ తిప్పుతూ బాయ్ బుజ్జి కాలేజ్కి వెళ్ళు అని చెప్పి వెళ్ళాడు. అందరికీ బాయ్ చెప్పేసి పరుగున వెళ్ళింది మహిధర్ వెనకే. కార్ స్టార్ట్ చేసి ఉన్నాడు. సైలెంట్గా కూర్చోగానే రయ్యను పోనించాడు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకా మహి ఒడిలో సెటిల్ అయ్యింది. మహి ఇంత స్పీడ్గా వెళ్తే నేను దిగేస్తాను అంది కోపంగా. దెన్ గెట్ డౌన్ అంటూ సడన్ బ్రేక్ వేసి డోర్ ఓపెన్ చేశాడు. అవాక్కయింది. ఎందుకు ఆపావు అంటూ. నేను స్లోగా వెళ్ళను, నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను, ఉంటే ఉండు లేదంటే పో అన్నాడు స్టీరింగ్ మీద దరు వేస్తూ. నోట్లో పచ్చిగా తిట్టుకుంటూ డోర్ లాక్కుని బుద్ధిగా కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుంది. కన్నింగ్ నవ్వుతూ ఆఫీస్ సెల్లార్లో కార్ ఆపి లిజన్, నువ్వు నా పిఏవి, ఆ విషయం మర్చిపోయి ఎక్కువ వాగితే పూర్తి చేస్తా, నేను వెళ్ళిన తర్వాత రా అని కార్ దిగాడు. కోపం బాధ వస్తున్నా మౌనంగా ఉండి మహిధర్ వెళ్ళిన 10 నిమిషాలకు వెళ్ళిన తనని అందరూ వింతగా చూస్తుంటే ఎవరిని పట్టించుకోకుండా తన వర్క్ ప్లేస్కి వెళ్ళింది. వైష్ణవి వచ్చిందని కొలీగ్ చెప్పడంతో వచ్చి రాగానే తన దగ్గరకు పరిగెత్తింది సంధ్య. అప్పటికే తనకి వర్క్ అలాట్ చేసిన మహిని నోట్లోనే బండబూతులు తిట్టుకుంటుంది. ఇంటి దగ్గర వేషాలు వేశాడు, ఇక్కడేమో పోజ్ కొడుతున్నాడు. బండోడు, నేను వచ్చింది వర్క్ చేయడానికి, అలాగని తనను చూడకుండా ఇలా దూరంగా ఒంటరిగా ఒక్కదాన్నే ఉండటానికా? అరే ప్రేమంతా కురిపిస్తుంది, తడిచిపోదామని లేదు ఈ మానవుడికి. ఆఫీస్లో అడుగు పెట్టగానే బుర్రలో ఏ పురుగు తొలిచిందో కొట్టినట్టు చూస్తున్నాడని కీబోర్డు మీద వేలు విసురుగా టకటకలాడిస్తుంటే వచ్చింది సంధ్య. వైషు ఐ మిస్ యూ అంటూ. నువ్వైనా నన్ను మిస్ అయ్యాను అన్నావు దా అని సంధ్యాని హక్ చేసుకుని ఎలా ఉన్నావే అంది. నాకేం బాగున్నా, కానీ నువ్వే పత్తా లేకుండా పోయావు, ఏమైందే? అదంతా పెద్ద కథలే కానీ ఆ సందీప్ వస్తున్నాడా ఆఫీస్కి? వారం నుంచి రావడం లేదు. మేనేజర్ని అడిగితే రీజన్ అయితే తెలీదు, హెల్త్ సిక్ అని లీవ్ తీసుకున్నాడు. 2 రోజులని చెప్పి వారమైనా రాలేదని సెక్యూరిటీ వాళ్ళని అతని ఇంటికి పంపించి ఎంక్వైరీ చేయిస్తే ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారంట. ఎంతైనా కంపెనీకి ఓనర్ కదా, సడన్గా ఇలా అటెండర్ అయినందుకు సిగ్గుతో పరువు పోవడంతో పారిపోయినట్టు ఉన్నాడని సంధ్య చెప్తూ పోతుంటే ఏదో బ్యాడ్ వైబ్స్ సెన్స్ చేస్తుంది వైష్ణవి. వైషు కదిపింది గట్టిగా. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? నీకు తెలుసా మహిధర్ సార్కి యాక్సిడెంట్ అయిందని? అయినా నువ్వు ఎందుకు రాలేదు ఇన్ని రోజులు? ఎక్కడికి వెళ్ళావు చెప్పా పెట్టకుండా? సంధ్య, నేను మళ్ళీ మాట్లాడతాను, సార్ని ఈ వర్క్లో డౌట్ అడగాలి అనడంతో అమ్మో వర్కింగ్ టైంలో వచ్చానని
బాస్కి తెలిస్తే నన్ను పీకి పడేస్తారు. సర్లే లంచ్ టైంలో కలుద్దాం బాయ్ అని సంధ్య వెళ్ళిపోగానే మహి క్యాబిన్కి వెళ్ళిన వైష్ణవికి గ్రూప్ మీటింగ్లో మాట్లాడుతూ కనబడ్డాడు.